ఆచి చికెన్ మసాలా. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ పోలీస్ కస్టడీ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. గన్నవరం కోర్టులో ఉపా కేసులో ఆయన్ను విచారించేందుకు తమకు అప్పగించాలని గన్నవరం పోలీసులు కోర్టును ఆశ్రయించారు. కేసులో రావణ్ను కస్టడీకి తీసుకుని అతని వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ, ఇతర దేశ వ్యతిరేక శక్తులతో ఉన్న సంబంధాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి ఉందని పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. అందుకోసం రావణ్ను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. మరోవైపు ప్రశ్న రావణ్ ఇప్పటికే ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. కోర్టు విధించిన రిమాండ్ గడువు ఈ నెల 18తో ముగియనుంది. అంతకుముందు అతనిపై నమోదైన 4 వేర్వేరు కేసుల్లో రావణ్కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఈ తాజా ఉపా కేసు తీవ్రత దృష్ట్యా ఆయన జైల్లోనే కొనసాగుతున్నారు. గత వారం జరిగిన విచారణ సందర్భంగా రావణ్ తరపు న్యాయవాదులు పోలీసుల కస్టడీ పిటిషన్ను వ్యతిరేకిస్తూ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దాంతో న్యాయమూర్తి తదుపరి విచారణను నేటికి వాయిదా వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు పోలీసులకు కస్టడీ మంజూరు చేస్తుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నిలుస్తున్న ఉప కేసు నిందితుడు, అలాగే దేవతలు గాని, హిందువులు గాని, పవన్ కళ్యాణ్ గాని మొత్తంగా యువతను పెడదరవ పట్టిస్తున్నాడు, యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నాడు అంటూ కూడా ఉపా చట్టం కింద కేసు నమోదైపోయిన జోసెఫ్ అలియాస్ శ్రావణ్ సంగతి మనకు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కూడా సంచలనంగా నిలుస్తున్న వ్యక్తి జోసెఫ్ అలియాస్ రావణ్. అయితే ఆయన్ని పోలీస్ కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. పిటిషన్ కు సంబంధించి నేడు విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ యొక్క పిటిషన్ యొక్క విచారణ గాని, అలాగే జోసెఫ్ అలియాస్ రావణ్ కి సంబంధించిన దాని మీద గాని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. చర్చ జరుగుతున్న నేపథ్యంలో రావణ్ది ఏమవుతుంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా తలెత్తుతోంది. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు మొన్నటిదాకా కూడా ప్రశ్న రావణ్ అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. అయితే జోసెఫ్ అలియాస్ రావణ్ కాదు, నిర్వాహకురాలు వచ్చేసి గమన్ అని తెలిసింది. నిన్న ఏదైతే పోలీసులు విచారణలో, డిఎస్పీ విచారణలో స్థల నిర్వాహకుడు గాని, అలాగే ఛానల్ నడుపుకుంటాను, ఛానల్ నిర్వహించుకుంటాను అంటే నా యొక్క స్థలం గాని, నా యొక్క ఆఫీసు గాని గమనకైతే ఇచ్చాను, రావణ్ గురించి నాకు పూర్తిగా తెలియదంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది పోలీసులకి. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు రకాల విమర్శలు పోలీసులు మొదటి 3 సార్లు అరెస్ట్ చేయటం, కోర్టుకు సబ్మిట్ చేసిన అనంతరం ఆయన వెంటనే బెయిల్ తీసుకురావటం, బయటికి రావటం. దీని మీద టీడీపీ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, డిప్యూటీ స్పీకర్లు, మాజీ మంత్రులు, అలాగే ఎన్డీఏ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా పెదవి విరుస్తున్నారు. పోలీసులకు చేత కావటం లేదా, అతని వీడియోలు, కోకల్లులు హిందువులకు వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, అలాగే భారత ఆర్మీని, భారతదేశ ప్రజలను పాకిస్తాన్ తో పోల్చడం, ఇన్ని రకాల వీడియోలు ఉంచుకొని ఎందుకు ఆయన సరైన చట్టం పెట్టలేదు, సరైన చట్టం జోడించి సెక్షన్లు విధించట్లేదంటూ పోలీసుల మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికి జోసెఫ్ అలియాస్ రావణ్ పై ఆయన చేసిన వీడియోలు మీకు పంపించారు. ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ కి సంబంధించి పోలీస్ కస్టడీకి ఇస్తే ఆయన నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తాము అని పోలీసులు ఇప్పటికే పిటిషన్ వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రావణ్ కి సంబంధించి కస్టడీ ఏ విధంగా ఇవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద పోలీసులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. కోర్టులో జోసెఫ్ అలియాస్ రావణ్ కు సంబంధించి పలు రకాల డాక్యుమెంట్లు, పలు రకాల ఐడి ప్రూఫ్లు, పలు రకాల కీలక పెన్ డ్రైవ్లు గానీ, ల్యాప్టాప్లు గానీ, టెక్నికల్ కి సంబంధించిన మెటీరియల్ పలు రకాలుగా సబ్మిట్ చేశారు ఆయనకి. నిన్న మనం చూసుకుంటే డిఎస్పీ ఆఫీస్ కి గమన్ని, అలాగే బిల్డింగ్ ఓనర్ ఇరువురిని కూడా పిలిచి విచారించిన నేపథ్యంలో ఇక్కడ పొందుపరిచిన తీసుకెళ్లి ఆ కోర్టులో కూడా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా
ఆ రాముణ్ణి యువతని ఆ ఉగ్రవాదం వైపు మరలించడం, ఏదైతే నక్సలిస్టులకి సపోర్ట్ గా మాట్లాడటం, అలాగే పరాయి దేశం లాగా చూసి మాట్లాడటం, కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, మరికొన్ని ఆధారాలు, మరికొన్ని సాక్ష్యాలు సంపాదించాలంటే ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి జోసెఫ్ ని ఇస్తే గాని బయటికి రావంటూ కూడా పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ రోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో విచారణలో కోర్టు రావణ్ణి కస్టడీకి ఇచ్చిద్దా, లేకపోతే కస్టడీకి అవసరం లేదా అని అంటే దాని మీద కొంతమేరకు పోలీస్ అధికారుల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు, ఎన్డీఏ కూటమిలోని నాయకులు చాలా నిశ్చితంగా, చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీస్ కస్టడీకి తీసుకోలేకపోయినా, కోర్టు పోలీసులు రావణ్ణి కస్టడీకి ఇవ్వకపోయినా ఇటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఎలాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారు, జోసెఫ్ కి ఎలాంటి వ్యతిరేకమైన డాక్యుమెంట్లతో పాటు ఎలాంటి పరికరాలు సబ్మిట్ చేశారు అనే దాని మీద కూడా కోర్టు ఈ రోజు చాలా నిశ్చితంగా పరిశీలించే అవకాశాలు కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రావణ్ని కస్టడీకి ఇస్తే ఆర్థిక లావాదేవీల మీద ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ఎలాంటి దేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి ఉంది. కాబట్టి కస్టడీకి ఇస్తేనే అవన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కోరుతున్న పరిస్థితి పోలీసులు. అయితే ఖచ్చితంగా 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో 10 రోజులు ఇవ్వకపోయినా 6 నుంచి 8 రోజులు ఇచ్చే అవకాశాలు కనపడుతున్న పరిస్థితి ఉందని కూడా నిపుణులు, న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న జోసెఫ్ ను కోర్టు విధించిన రిమాండ్ గడువు ఈ నెల 18తో ముగియనుంది. అయితే అంతకు ముందు అతనిపై నమోదైన 4 వేరు కేసుల్లో కూడా జోసెఫ్ కు సంబంధించి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఈ తాజా ఉపా కేసు దృష్ట్యా చాలా తీవ్రత ఉంటుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇది 180 రోజుల వరకు బెయిల్ రాదు. మిగతా కేసుల్లో 90 రోజుల తర్వాత పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరికి కూడా బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మర్డర్ కేసు అయినప్పటికీ కూడా 90 రోజులు దాటితే ఆ వ్యక్తికి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోయినా బెయిల్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఉపా చట్టం కింద 180 రోజులు దాటినా గానీ పోలీసులు ఛార్జ్ షీట్ వేసినా వేయకపోయినా గానీ జోసెఫ్ కి బెయిల్ వచ్చే పరిస్థితి అయితే కనపడని దృష్ట్యా అతని ఈ కేసులో బాగా ఉచ్చు తీసుకుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి గత వారం జరిగిన విచారణ సందర్భంగా రావణ్ తరపు న్యాయవాదులు పోలీసుల కస్టడీ పిటిషన్ ని వ్యతిరేకిస్తూ కూడా వాళ్ళు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. వాళ్ళు పలు రకాల మాట్లాడే స్వేచ్ఛ, మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మాట్లాడాడు. దేశానికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా చేసిన పనులు ఇక్కడ ఏమీ లేవు, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు, చట్టం అని కూడా రావణ్ తరపున వాదనలు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు పోలీసులు కస్టడీకి ఇవ్వకుండానే వాదనలు వినిపించినప్పటికీ ప్రభుత్వం తరపున, పోలీసుల తరపున వాదించిన లాయర్లు చూపించిన సాక్ష్యాలకి ప్రభుత్వం అయితే మొత్తానికి కస్టడీ మంజూరు అప్పుడు పోలీసులు కస్టడీకి ఇచ్చింది. అయితే ఇప్పుడు మరలా 18వ తారీఖుతో రిమాండ్ గడువు ముగి ఉన్న నేపథ్యంలో కస్టడీ మంజూరు చేస్తుందా లేదా అనే అంశంపై కూడా కొంతమేరకు ఉత్కంఠ నెలకొంది. కానీ నేడు కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన్ని పోలీసులకి రిమాండ్ కి విచారణకి ఇస్తారా, విచారణకి ఇవ్వరా అనే దాని మీద మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంది. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.